ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంగా పేరుగాంచిన సియాచిన్ గ్లేసియర్ వద్ద పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ శత్రువుల తూటాల కంటే ప్రకృతి విసిరే సవాళ్లే ప్రాణాలను హరిస్తాయి. 1984 కాలం నాటి పరిస్థితిని గుర్తు చేసుకుంటే సియాచిన్ ప్రాంతాన్ని భారత్ తన పూర్తి ఆధీనంలోకి తీసుకున్నప్పటి కాలం -డిగ్రీలతో రక్తం గడ్డ కట్టించే చర్యలో ఆ మంచు కొండల్లో మన భారత సైనికులకు కొండంత అండగా నిలిచారు లడాఖీ యువకులు. నూబ్రా లోయలోని మారుమూల గ్రామాలకు చెందిన ఈ వీరులు తమ భుజాలపై దాదాపు 20 కిలోల బరువును మోస్తూ సైనికులకు కావాల్సిన నిత్యావసర వస్తువులను చేరవేస్తూ ఉంటారు. వంటకు కావాల్సిన నూనె, తినే ఆహారం, చివరకు తాగే నీటి కోసం గడ్డకట్టిన మంచును తవ్వి అందించే వరకు వీరి సేవలు మరవలేనివని అంటారు ఆర్మీ జవానులు. -40 డిగ్రీల చర్యలో ప్రాణవాయువు సరిగ్గా అందని చోటు కూడా వీరు జవాన్ల ప్రాణాలను కాపాడుతున్నారు. వీరు కేవలం సామాన్లు మోసేవారు మాత్రమే కాదు, మంచు కొండల్లో సైన్యానికి దారి చూపే దిక్సూచులుగా పనిచేస్తుంటారు. సైన్యం అడుగు పెట్టలేని అత్యంత కఠినమైన శిఖరాలను సైతం వీరు సునాయాసంగా అధిగమిస్తూ ఉంటారు. యుద్ధ భూమిలో సరుకుల సరఫరా బాధ్యతను వీరు తమ నెత్తిన వేసుకుంటూ సైనికుడి ఆకలి తీరుస్తుంటారు. మన దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వీర జవాన్ల వెనుక ఈ నిశ్శబ్ద సైనికుల కఠోర శ్రమ దాగి ఉంటుంది. ప్రాణవాయువు అందని ఆ శిఖరాలపై సైనికుడు బ్రతకాలంటే ఈ లడాఖీ బిడ్డల సహకారం చాలా అవసరం. గడ్డకట్టే హిమపాతంలో సైతం వీరు తమ సాహస యాత్రను ఎప్పుడూ ఆపరు. ప్రతిరోజు మృత్యువుతో పోరాడుతూ సైనికుడికి వెన్నుముకలా నిలుస్తున్నారు. మంచు తుఫానులు విరుచుకు పడుతున్నా వీరి సంకల్పం మాత్రం చెదరడం లేదు. గడ్డకట్టే ఆ గాలిలో నిరంతరం శ్రమిస్తూ దేశ సరిహద్దు రక్షణలో అప్రకటిత సైనికులుగా నిలుస్తున్నారు. ఈ భయంకరమైన సాహస యాత్రలో మనకు కనిపించే అత్యంత గొప్ప మనిషి స్టాంజిన్ పద్మ. 10 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు పోర్టర్గా పనిచేసిన పద్మ జీవితం ఒక అద్భుతమైన పోరాటం. సియాచిన్ కొండల మధ్య ఉండే మంచు పగుళ్లు ఎంతో ప్రమాదకరమైనవి. పొరపాటున వాటిలో ఒక్క అడుగు వేసినా సరే మనిషి ఆచూకీ కూడా దొరకదు. అలాంటి లోతైన మంచు చీలికల్లోకి కేవలం తాడు సహాయంతో దిగి సైనికుల ప్రాణాలు కాపాడాడు పద్మ అనే ఒక లడాఖీ యువకుడు. వీరికి ఆ పరిసరాలను తవ్వుకోవడం వెన్నతో పెట్టిన విద్య. అవసరమైన చోట్ల సైనికుల సహాయక చర్యల్లో వీరు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు కూడా. ఒకసారి స్వయంగా పద్మ 200 అడుగుల లోతు ఉండే మంచు చీలకలో పడిపోయాడు. రాత్రంతా చావుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. తను బతికి వచ్చిన కొద్ది రోజులకే తనలాగే మంచులో చిక్కుకున్న నిమనోర్బు అనే మరో తోటి కార్మికుడిని కాపాడడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ లోయలోకి దిగాడు. సైనిక సహాయక బృందాలు సైతం ఇక సాధ్యం కాదని వదిలేసిన సమయంలో తన సన్నటి శరీరంతో ఆ ఇరుకైన మంచు పగుళ్లలోకి వెళ్లి తోటి మనిషిని బ్రతికించిన తీరు సామాన్యమైనది కాదు. ఆ గాఢాంధకారంలో గడ్డకట్టే చర్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తను చేసిన సాహసం మాటలకు అందనిదే. మనిషి ప్రాణం కోసం మృత్యువుతో పోరాడే ఇలాంటి ధైర్యశాలులు మన దేశానికి నిజమైన గర్వకారణం. మంచు తుఫానులు విరుచుకు పడుతున్నా లెక్క చేయకుండా లోయలోకి దిగి ప్రాణాలు కాపాడడం అనేది ఒక అసాధారణమైన విషయం. వీరి ధైర్యం చూసి ఆర్మీ అధికారులు సైతం ఆశ్చర్యపోతుంటారు. కేవలం 10 సంవత్సరాల కాలంలో ఆయన ఎందరో ప్రాణాలను కాపాడారు. అనేక మృతదేహాలను సైతం ఆ చీలికల నుండి బయటకు తీసి వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ సాహసాలు ఏ సినిమా కథలకు తక్కువ కాదు. కానీ వీరి గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువగానే తెలుస్తూ ఉంటుంది. అయితే కేంద్రం వీరి సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం జీవన్ రక్షా పథక్ పేరుతో పురస్కారాలను అందిస్తోంది. అయితే వీరి ఈ గొప్ప సాహసాల వెనుక కఠినమైన పేదరికం దాగి ఉంది. వీరి సైన్యంలో శాశ్వత ఉద్యోగులు కారు. కేవలం రోజువారీ కూలీలుగానే తమ విధులను నిర్వహిస్తున్నారు. రోజుకు కేవలం రూ. 857 వేతనం కోసం వీరు ప్రతి క్షణం ప్రాణాలతో జూదమాడుతున్నారు. ఆర్మీ నిబంధనల ప్రకారం 89 రోజులు నిరంతరంగా పనిచేసి తిరిగి కిందకు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాక మళ్లీ కొండ ఎక్కాల్సి ఉంటుంది. 2013 సంవత్సరంలో జరిగిన ఒక భయంకరమైన ఘటనలో మంచు కింద కూరుకుపోయిన 5గురు జవాన్లను కాపాడేందుకు కూలీల బృందం రంగంలోకి దిగింది. భయంకరమైన మంచు తుఫానును సైతం లెక్క చేయకుండా సహచర సైనికుడిని బ్రతికించడమే ఏకైక లక్ష్యంగా వీరు ముందుకు సాగారు. చివరకు ఇద్దరిని ప్రాణాలతో కాపాడగలిగారు. 22,000 అడుగుల ఎత్తున శరీరం గడ్డకట్టే చలిలో పనిచేయడం వల్ల ఎన్నో రకాల జబ్బులు చుట్టుముడుతున్నాయి. ఇక దేశంలో కోసం వీరు పడుతున్న తపన చాలా గొప్పది. వీరు లేనిదే ఆ మంచు కొండల్లో సైన్యం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంటోంది. ఈ యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న ఈ సేవకు సమాజంలో లభిస్తున్న గుర్తింపు చాలా తక్కువ. మంచు తుఫాన్లలో చిక్కుకుపోయినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సైనికుల కంటే ముందే వీరు స్పందించి ప్రాణదాతలుగా మారుతూ ఉన్నారు.
వారి కుటుంబాలు సైతం తమ బిడ్డల క్షేమం గురించి ప్రతి నిమిషం భయాందోళన మధ్య కాలం గడుపుతూ ఉన్నారు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుడిని నిరంతరం ప్రార్థిస్తూనే ఉంటారు. ఒక్కోసారి నెలల తరబడి మంచు కొండల్లోనే గడపడం వల్ల వీరి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నప్పటికీ విధి నిర్వహణలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఏడాదిలో ఒక్కసారి చేసే ఈ పనుల వల్ల వారి కుటుంబాలకు సంవత్సరానికి సరిపడా ఉపాధి దొరుకుతోంది. వీరిని కూడా అగ్నివీర్ జవాన్ల మాదిరిగా ఏదైనా గుర్తింపు ఉంటే బాగుంటుందన్న సూచనలు కూడా ఉన్నాయి. టాంజిన్ పద్మ చేసిన అపూర్వ సాహసాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు జీవన్ రక్షా పథక్ పురస్కారాన్ని ఇచ్చి ఘనంగా గౌరవించింది. సైనిక అధికారులు సైతం లడాఖీ పోర్టర్లను ఒక గొప్ప ఆస్తిగా భావిస్తూ ఉంటారు. చదువు తక్కువైనా సరే అత్యంత కష్టమైన పరిస్థితుల్లో సైతం యంత్రాలను బాగు చేయడంలో వీరికి వీరే సాటిగా చెప్పవచ్చు. ఇక సైనికులకు కావాల్సిన విద్యుత్ రవాణా సౌకర్యాలు ఆగిపోకుండా కూడా వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఇంతటి సాహసం చేస్తున్నా సమాజంలో తమకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని ఆ యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని కాపాడుతున్నా కనీసం ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు కూడా తమకు అవకాశం లేదని బాధపడుతూ ఉన్నారు. ప్రపంచమంతా మెచ్చుకునే సియాచిన్ వీరుల వెనుక ఉన్న ఈ అజ్ఞాత సైనికుల జీవితాల్లో వెలుగును నింపాల్సిన బాధ్యత దేశంలో అందరిపైన ఉంది. గడ్డకట్టే మంచులో ప్రాణాలకు తెగిస్తూ ప్రాణవాయువు లేని చోట సైనికుడికి ఊపిరి పోస్తున్న ఈ లడాఖీ బిడ్డల త్యాగాన్ని గౌరవించడం దేశ పౌరులుగా మన కనీస ధర్మం. సరిహద్దుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడడం వెనుక ఇలాంటి వేలాది మంది అజ్ఞాత వీరుల కష్టం దాగి ఉంది. వీరు కేవలం కూలీలుగా కాకుండా దేశ రక్షణలో భాగస్వాములుగా గుర్తించాలి. వారి త్యాగాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం తగిన సహాయక సహకారాలు అందించాలి. కొద్దిపాటి కష్టానికే విసుక్కునే యువతకు వీరి గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరి త్యాగాలకు తగిన ప్రతిఫలం దక్కినప్పుడే ఆ కొండల్లో వారు చేసే పోరాటానికి సరైన అర్థం లభిస్తోంది. సామాజికంగా వారికి దక్కాల్సిన హోదా గురించి పాలకులు ఇప్పటికైనా ఆలోచించారని పలువురు విశ్రాంత సైనికాధికారులు ఈ వీరుల కథలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉండాలి. ఇక మన దేశ గౌరవాన్ని శిఖరాగ్రాన నిలిపే ఈ మంచుకొండల మనుషుల త్యాగానికి శిరస్సు వంచి ప్రణామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.